ఇంకొకసారి దయచేసి గమనించండి. మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు గనుక నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను అనెను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. బాగా గమనించండి. ఈ రోజున ఇంత స్పష్టంగా దేవుడు అంటున్నాడు. చూడండి ఈ మాట. ఎవరైనా చెప్పగలరా ఇంత క్లారిటీగా? ఎవరైనా చెప్పగలరా ఇంత స్పష్టంగా? ఒక భరోసా. నువ్వు ఈరోజు చనిపోతే పరలోకం అనేది ఖచ్చితంగా ఉంది. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు. నువ్వు ఇక్కడ అన్నీ విడిచిపెట్టేస్తే, అయ్యో నా సంపాదన ఏంటి, నా ఆస్తి ఏంటి, నా ఉద్యోగం ఏంటి, లేదా నా యొక్క డబ్బు ఏంటి, వీటి గురించి ఆలోచిస్తున్నట్లయితే వాటి గురించి కలవరపడొద్దు అంటున్నాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచండి చాలు. మీరు నా యందు విశ్వాసం ఉంచితే గనక నేను పరలోకంలో మీకు ఒక స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను అంటున్నాడు. ఈరోజు ఆయన మీద విశ్వాసం ఉంచి జీవిస్తున్నట్లయితే, ఈ రోజున ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నట్లయితే, ఈ రోజున యేసు మీద విశ్వాసం కలిగి జీవిస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, పరలోకములో నేను ఒక స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను. నేను ఆ స్థలం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మరలా వచ్చి మిమ్మల్ని నాతో ఉండడానికి నేను తీసుకొని వెళ్తా. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. ఒక పాట ఉంటుంది, అది గుర్తు రావట్లేదు. పరలోక దృశ్యాన్ని వివరిస్తూ ఒక భక్తుడు పాట రాశాడు. సూర్య చంద్రాలుండారు, రాత్రి పగలందుండాదు. సూర్య చంద్రులుండారు, రాత్రి పగలందు